రేపు మార్నింగ్ మీరు హ్యాండిల్ చేయండి ఖచ్చితంగా. సో మీరందరూ రిజల్ట్స్ రేపు మార్నింగ్ తీసుకుంటాం అందరం కూడా. సో టాపిక్ చాలా ఇంపార్టెంట్, బ్రీత్ గురించి తెలుసుకుందాము. చాలా మందికి ఇప్పుడు శీతాకాలంలో ఎస్పెషల్లీ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ చలికాలం. సో బ్రీతింగ్ ప్రాబ్లమ్తో దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మనం నేర్చుకుందాం. సో మేడం రెడీగా ఉన్నారు. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సీనియర్ వెల్నెస్ కోచ్ మంజు మేడం. ఓవర్ టు మేడం. Thank you, sir. Thank you so much. Thank you, everyone. Very good morning. అందరు సూపర్ ఉన్నారా? గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. హ్యాపీ ఫ్రైడే మార్నింగ్. అండ్ ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న అందరికీ కూడా, అండ్ ఎస్పెషలీ పావని మేడం కూడా, అందరం విష్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్. అండ్ టెస్టిమోనియల్స్ ఆర్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇండివిజువల్ రిజల్ట్స్ ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్స్ తీసుకున్నారో. సార్ కూడా మనం ఒకసారి గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. అండ్ ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అఫ్ కోర్స్ ఎవ్రీడే ఇంపార్టెంట్, ఎందుకంటే మన బాడీలో అవయవాలు అన్ని చాలా అవసరం, చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. రైట్, కొంచెం అందరూ నోట్ డౌన్ చేసుకుంటారా? ఇవాళ ఫస్ట్ టైం కనెక్ట్ అయిన వాళ్ళు కానీ యూస్ఫుల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నిన్న ప్రెజెంటేషన్ షేర్ చేశాను. బిఫోర్ దట్ ఒకసారి నా హెల్త్ రిజల్ట్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ టాపిక్ రిలేటెడ్గా నేను చాలా సఫర్ అవుతూ ఉండేదాన్ని చిన్నప్పటి నుండి. సో నా పేరు మంజు. నేను ఈ కమ్యూనిటీకి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్ 2 days అవుతుంది నా మొదటి న్యూట్రిషన్ షేక్ తాగి. చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. సో కానీ బిఫోర్ దట్ నేను హెర్బల్ లైఫ్లో రాకముందే ఇది నా పర్సనల్ టెస్టిమోనీస్. 6 నెలలే 22 కిలోలు బరువు తగ్గా. ఇది చాలా సింపుల్గా 1 లైన్లో చెప్పేయచ్చు. కానీ బరువు తగ్గడం కన్నా ముందు బిఫోర్ నేను సఫర్ అయిన ప్రాబ్లం చెప్పాలంటే, నేను 3 ఏళ్ళ అప్పటి నుండి ఆస్థమాటిక్ పేషెంట్. ఇవాళ టాపిక్ రిలేటెడ్గా ఉంటుంది నా రిజల్ట్. బ్రీత్ అంటే ఏంటి? ఊపిరి. ఎంతమందికి ఊపిరి అందకపోతే ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఒక 3 సెకండ్లు, ఒక 3 నిమిషాలు, 30 సెకండ్ల వరకు భరించగలుగుతాం. 30 సెకండ్లు మనం ముక్కు మూసుకొని ఉండగలుగుతాం. కొంతమంది 1 నిమిషం, 1.5 నిమిషం. అంతకు మించి స్టామినా, ఎవరైతే స్విమ్మింగ్ చేస్తారో బాగా నీళ్ళల్లో ఉండి కానీ బాగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి బాగా వర్కౌట్ చేసేవాళ్ళు హైయెస్ట్ 3 minutes ఊపిరి ఆపుకోగలుగుతాం. ఆ ఊపిరి సరిగా ఊపిరితిత్తులకు అందనప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అసలు మిగతా బాడీ ఏం పనిచేయదు. చాలా కంజెస్టెడ్గా, చాలా సఫర్ అవుతూ ఉంటారు. చాలా షివర్ అయిపోతూ ఉంటారు. ప్రాణం పోతున్నట్టు ఉంటుంది ఆల్మోస్ట్. సో అలా నేను చిన్నప్పటి నుండి చాలా సఫర్ అవుతూ ఉండేదాన్ని. సో న్యూట్రిషన్ తీసుకొని బరువు తగ్గే ప్రాసెస్లో నేను అది మెజారిటీ 99% ఓవర్కమ్ చేసుకున్నాను. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకున్నాను. అంతకుముందు వాటర్ తీసుకోవాల ఐడియా ఉండదు. ఎక్సర్సైజెస్ ఇంపార్టెన్స్ తెలిసిన బాడీ సహకరించేది కాదు. చాలా మంది ఇప్పుడు ప్రయాణం చేసి వస్తే బాడీ అంతా పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి అంటారు. ఎందుకు? ప్రోటీన్ లేక, బాడీలో స్టామినా లేక, ఇమ్యూనిటీ లేక. సో ఎప్పుడైతే మనకి బాగా లావ్ అయిపోయి ఫ్యాట్ ఎక్కువైపోయినప్పుడు ఊపిరి అందక విసుగు, చిరాకు చాలా ఎక్కువ మందికి వచ్చేస్తుంది. ఊరికినే టెన్షన్ అయిపోతూ ఉంటారు, స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. ఎక్కువ బరువు ఉండి 4 మెట్లు ఎక్కగానే దమ్ము, ఆయాసం, రొప్పు వస్తుంది. అవునా కదా? ఇవన్నీ ప్రాక్టికల్గా కొంతమంది అనుభవించుంటారు, అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఇవాళ టాపిక్ వచ్చేసి బ్రీత్ గురించి మనం చాలా క్లియర్గా నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఆల్మోస్ట్ 4 months కూడా నేను బ్రీతే తీసుకున్నాను. సో డిస్క్లైమర్ వచ్చేసి ఇక్కడ చెప్పే ఇన్ఫర్మేషన్ కేవలం నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇక్కడ ఎటువంటి ప్రొఫెషనల్ డాక్టర్స్ అని కాదు. మేము నేర్చుకున్నది, మా అనుభవం మీకు షేర్ చేస్తున్నాము. అండ్ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఇంటెండెడ్ టు డయాగ్నోసిస్, ట్రీట్, క్యూర్, ప్రివెంట్ ఆర్ ఎనీ డిసీజ్. ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ తగ్గినాయి అంటే నేను కోచ్ చెప్పిన కరెక్షన్స్, లైఫ్ స్టైల్ కరెక్షన్స్, మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల నేను ఓవర్కమ్ చేసుకున్నాను. అంతేకాని ఇవేమీ మెడిసిన్స్ కాదు, ప్యూర్లీ ఆర్గానిక్ ఫుడ్. సో ఫుడ్తో పాటు కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే బ్రీత్ చూసారా? ఊపిరితిత్తులు అది ఒక చెట్టు కొమ్మల్లాగా, వేర్లులాగా ఉన్నాయి. మన లంగ్స్ మధ్యలో కూడా, లంగ్స్ ఎక్కడి నుండి ఎక్కడ ఉంటాయి అంటే రిప్స్, ఇక్కడ కాలర్ బోన్ దగ్గర నుండి కింద డయాఫ్రమ్ వరకు బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఆర్గాన్స్ అని చెప్పొచ్చు. 2 types, 2 lungs ఉంటాయి. అయితే ఇప్పుడు మనం అందరికీ తెలుసు చెట్లు ఆక్సిజన్ ఇస్తుంది, లోపల ఉన్న చెడు గాలంతా మనం కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వదులుతామని. రైట్? ఒక్క చెట్టు అంట 4 ఫ్యామిలీస్కి, 4 కుటుంబాలకి జీవితకాలం సరిపడంత ఆక్సిజన్ అందించిద్దంట. కానీ మనం చెట్లు చాలా ఊరికే నరికేస్తున్నాం. ఒక్క చెట్టు నాటండి మీ లైఫ్ టైంలో, ఆ చెట్టు పెద్దయి 4 ఫ్యామిలీస్కి ఆక్సిజన్ ఇచ్చింది. సో కానీ మనం చెట్లు తీసేసి చాలా వరకు బిల్డింగ్లు ఉన్నాయి, బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. కానీ ఇంకా కొంత చెట్లు ఉన్నాయి కాబట్టి మనం ఆక్సిజన్ ఎప్పుడైతే ఫ్రెష్ ఎయిర్లోకి వెళ్ళినా, ఫ్రెష్ ప్లేస్లోకి వెళ్ళినా మనకి ఊపిరి బాగా అందుతుంది ఎంత ఎక్సర్సైజ్ చేసినా. అదే మీకు క్లోజ్డ్ రూమ్లో, కంజెస్టెడ్ ప్లేస్లో ఉంటే కనుక ఎక్కువసేపు వర్కౌట్ చేయలేరు. బాడీ చాలా, అఫ్కోర్స్ ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ తీసుకుంటాం మనం ఎయిర్ ఫిల్టర్స్ నుండి, ఏసీల నుండి. సో జనరల్గా మన ఫుడ్ లేకుండా 3 వారాలు కన్నా మించి బతకలేరు. 3 వారాల వరకు లోపల ఉన్న ఫ్యాట్ ఎనర్జీగా మారుతో ఎట్లా కొట్లా సర్వైవ్ అవ్వగలుగుతారు. మంచినీళ్ళు లేకుండా 3 రోజుల మించి బతకలేరు. 3 రోజుల మించి మనకు నీళ్ళు అందకపోతే
ప్రాణం ఆగిపోతుంది. 0 డిగ్రీస్ ఎప్పుడైతే -డిగ్రీస్లో 0 డిగ్రీ సెల్సియస్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మన టెంపరేచర్ ఎంత ఉంటుంది? 25 డిగ్రీస్ టు 35 డిగ్రీస్ ఉంటుంది. మన ఐడియల్గా బాడీలో హీట్ కూడా అంతే ఉంటుంది, 25 టు 35 మధ్యలో. కానీ ఎప్పుడైతే -డిగ్రీస్లో 0 డిగ్రీస్కి వెళ్ళిపోతే పావు గంట నుండి 45 నిమిషాలు వాళ్ళ స్టామినా బట్టి బతకగలుగుతారు. కానీ ఊపిరి ఆడకపోతే 3 నిమిషాలకు మించి ఏ మనిషి ఇప్పుడు మనం ఎట్లా ఉంటుందంటే కవరేజ్ కట్టేసినట్టు ఉంటుంది ఊపిరి అందకపోతే. సో లంగ్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. రిబ్స్, బ్రాంకైటిస్ అంటారు, మొత్తం ట్రాకియా అంటారు. ట్రేకియా అంటే బ్రాంకైలిస్ మధ్యలో ఉండేది. ఇది బ్రాంచెడ్ చైన్ ఆఫ్, అంటే ఒక రూట్స్ లాగా ఉంటాయి. కానీ లంగ్స్ లో ఏంటంటే అలోవేస్ అని చెప్పి చిన్న చిన్న ద్రాక్ష గుర్తుల్లాగా మనం గాలి పీల్చుకున్నట్టు ఇట్లా ఉబ్బుతూ ఉంటాయి, గాలి వదిలినప్పుడు ఇట్లా కంప్రెస్ అవుతూ ఉంటాయి. ఓకే, లంగ్స్ సైజ్ కన్స్ట్రాక్ట్ అవుతూ ఎక్స్పాండ్ అవుతుంది, కాన్స్ట్రాక్ట్ అవుతూ ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే రిబ్స్ మధ్యలో ప్రొటెక్షన్ అవుతుంది. రిబ్స్ అంటే మనం ఎలా చెప్పాలి, ఓకే లాస్ట్ టైం కూడా ఇక్కడ స్టక్ అయ్యాను. రిబ్స్ అంటే బోన్స్ అన్నమాట, కవర్ బై ఇట్లా చుట్టూ మన బాడీ స్ట్రక్చర్ చుట్టూ స్కెలిటల్ చుట్టూ ఇలా కవర్ అయి ఉంటాయి రిబ్స్, ముందు నుండి వెనక వరకు రౌండ్ గా. ఆ లోపల ఉంటాయి లంగ్స్. రిబ్స్ ప్రొటెక్షన్ అన్నమాట ఆ లంగ్స్ కి. నెక్స్ట్ వచ్చి లంగ్స్ ఏమేం చేస్తాయి? బ్రీతింగ్ అందరికి తెలుసు, మనం ఊపిరి పీల్చుకుంటేనే బతుకుంటాం. ఊపిరి పీల్చడానికి వదలడానికి లంగ్స్ సపోర్ట్ అవుతాయి. అండ్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే ఇప్పుడు చాలా మంది మీరు చూస్తున్నారు మెడిటేషన్స్, డీప్ హీలింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మనకు అన్ని తగ్గిపోతాయి అని. ఎందుకు తగ్గిపోతున్నాయి? ఎందుకంటే పీల్చుకున్న గాలి త్రూ అవుట్ ద బాడీ, తల నరాల నుండి హెయిర్ నుండి కాళ్ళ కోటి వరకు మొత్తం బ్లడ్స్ టిష్యూస్ లో స్ప్రెడ్ అవ్వాల్సినంత ఆక్సిజనే. అయితే మన బాడీలో ఆక్సిజన్ ఏం చేస్తుంది? మంచి తీసుకుంటూ చెడు గాలి, చెడు క్రిములన్నీ త్రూ నోస్ ద్వారా, ముక్కులో హెయిర్స్ ఉంటాయి, ప్రొటెక్ట్ చేస్తే దాని ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇది ఒక సెకండే కదా జరుగుతుంది అనుకుంటాము. ఒక్క సెకండ్ లో త్రూ అవుట్ ద బ్లడ్ అన్ని రక్త కణాల నుండి వచ్చే చెడు గాలంతా లంగ్స్ ద్వారా వచ్చి ఫిల్టర్ అయ్యి బయటకు ముక్కు ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అండ్ ఇంటర్నల్ ఎక్స్ప్రెషన్, తీసుకున్న ఆక్సిజన్ బ్లడ్ లో కలిసి టిష్యూస్ లో కలిసి ఆర్గాన్ టు ఆర్గాన్ స్ప్రెడ్ అవుతుంది. ఇది చాలా పెద్ద మెకానిజం. మన బాడీలో నర్వస్ సిస్టమ్ కానీ, ఈ గాలి స్ప్రెడ్ అయ్యే మొత్తం త్రూ అవుట్ ద బ్లడ్ కానీ, అండ్ అదే కాకుండా మన ముక్కుతో పీల్చుకునే గాలి ద్వారానే స్మెల్లింగ్, ఆల్ఫ్లమేషన్, మంచి స్మెల్ అయినా చెడు స్మెల్ అయినా ఫస్ట్ మన ముక్కు ద్వారానే సెన్సేషన్స్ ఉంటాయి. ఎయిర్ వైబ్రేషన్స్ వల్లే మన వోకల్ సౌండ్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎయిర్, లిప్స్, ఈ రెండు, కొంతమంది నోరు మూసి కూడా సౌండ్స్ చేయగలుగుతారు. ఐడియా ఉందా? అది ఒక వెంట్రికులర్ సపరేట్, ఒక అంటే ఒక బొమ్మతో ఇట్లా మాట్లాడిస్తూ ఉంటారు, మౌత్ కదలకుండా సౌండ్స్ చేస్తారు. సో అదొక స్పెషల్ ఆర్ట్ అన్నట్టు. అంటే వోకల్ సౌండ్స్ చేస్తుంది విత్ ఎయిర్, గాలితోనే మనం వోకల్లో సౌండ్స్ చేయగలుగుతాము. సో ఇప్పుడు మన బాడీలో స్ట్రక్చర్ చూసుకోండి. కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తులు ఏదైతే ఉంటుందో, మనము చెడు గాలిని వదులుతూ మంచి గాలి బాడీలోకి వెళ్ళినప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాల్లోకి కలుస్తూ ప్రతి ఆర్గాన్ టు ఆర్గాన్, లివర్ లోకి, కిడ్నీలోకి, డైజెషన్ సిస్టమ్ లోకి, ప్యాంక్రియాస్ లోకి, అన్ని ఆర్గాన్స్ ఫిల్టర్ చేసుకుంటూ మళ్ళీ దాంట్లో ఉన్న చెడు గాలి మొత్తం మళ్ళీ రెడ్ బ్లడ్ సెల్స్ లోకి వచ్చి మళ్ళీ బయటికి వచ్చేస్తుంది. సో ఇది పెద్ద సైకిల్, కానీ మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతూ ఉంటుంది. సర్క్యులేటరీ సిస్టమ్, ఎస్, మన బాడీలో చాలా పెద్ద సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. మనం నిన్న హార్ట్ హెల్త్ గురించి కూడా డాక్టర్ కీర్తి గారు చాలా 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 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన హార్ట్ ఫంక్షనింగ్ మొత్తం చెప్పారు. చిన్నప్పుడు స్కూల్ డేస్ లో ఎప్పుడో సైన్స్ లో 8th 9th క్లాస్ లో చదువుకున్నది. అండ్ యాజ్ ఎ మెడిసినల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు దాన్ని ఇంకా డీటెయిల్డ్ గా వాళ్ళకి పిన్ టు పిన్ తెలుసు. సో ఇక్కడ మనం జనరలైజ్డ్ గా మాట్లాడుకుంటాం కాబట్టి జనరలైజ్డ్ గా హార్ట్ నుండే అన్ని రకాల బ్లడ్ పంపింగ్ జరుగుతుంది, గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్. సో వెయిన్స్ అండ్ ఆర్టరీస్ ఉంటుంది. ఒకటి గుడ్ బ్లడ్ పంపింగ్ చేస్తుంటుంది, ఒక వేస్ట్ బ్లడ్ అంతా కలెక్ట్ చేసి ఫిల్టరేషన్స్ చేస్తూ ఉంటుంది. సో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అంతా జరగాలంటే వాటర్, న్యూట్రియంట్స్, ఆక్సిజన్, హార్మోన్స్ అన్ని డెలివరీ అయ్యేది సెల్ టు సెల్, కణకణాల్లోకి కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టర్ లాగా వాడుతుంది సర్క్యులేటరీ సిస్టమ్. ఎస్, డెలివరీ చేస్తుంది, వేస్ట్ రిమూవ్ చేస్తుంది. బాడీలో మనం తీసుకున్న విటమిన్స్, మినరల్స్ అన్ని న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అవడానికి, ఆక్సిజన్ పీల్చుకునేది అబ్జార్బ్ అవడానికి, హార్మోన్స్ ప్రొడ్యూస్ అవడానికి, అన్నిటికీ కూడా ఈ ఫంక్షనింగ్. సచ్ as వేస్ట్ ప్రోడక్ట్స్ అంటే ఏం లేదు, కార్బన్ డైఆక్సైడ్. మనం 25 కిలోలు కార్బన్ డైఆక్సైడ్ ఒక చెట్టు తీసుకుంటుందంట సంవత్సరానికి. మనకు కానీ చెట్టు ఇచ్చే ఆక్సిజన్ లైక్ 4 ఫ్యామిలీస్, అంటే దగ్గర దగ్గర 12 మంది బతకడానికి, జీవితకాలం బతకడానికి కావాల్సినంత ఆక్సిజన్ ఇస్తుంది ఒక పెద్ద చెట్టు. సో చెట్లు ఖచ్చితంగా మీ ఇంటి చుట్టుపక్కల ఉండేలా చూసుకోండి, చెట్లు ఎక్కువ నాటండి, ఫ్యూచర్ జనరేషన్ ని కాపాడండి. నెక్స్ట్, ఆక్సిజన్ లేకపోతే మనం ఒక్క సెకండ్ కూడా లేము మనము. అండ్ మీకు తెలుసు కదా, ఢిల్లీలో స్కూల్ పిల్లలు బ్యాగుల్లో ఆక్సిజన్ సిలిండర్లు మోసుకుంటూ వెళ్తున్నారు.
ఫుల్లీ పొల్యూషన్. ఎందుకంటే మొత్తం ఇంటికొక కారు అట్లా అయిపోవటం వల్ల, వెహికల్స్ ఎక్కువ ఉండటం వల్ల స్కూల్ పిల్లలు ఆక్సిజన్ మాస్కులతో వెళ్లాల్సి వస్తుంది. ఒక ఢిల్లీ సిటీలోనే అలా ఉందా అంటే ఇన్ ఫ్యూచర్ అన్ని మేజర్ సిటీస్లో అలానే అయిపోతుంది. పొల్యూషన్ ఎక్కువైంది, వెహికల్ యూసేజ్ ఎక్కువైంది, ఆక్సిజన్ చెట్ల నుండి లేవు, సిటీల్లో చెట్లు కొట్టేసి చెట్లు తగ్గిపోయినాయి, వాళ్ళకి ఆక్సిజన్ అందక కొన్ని ఏరియాస్లో నిజంగా ఒక టైంలో ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటే ఇదే టైంలో మొత్తం బ్యాగ్స్లో స్కూల్ పిల్లలు ఆక్సిజన్ సిలిండర్లు వేసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఆ! అంత క్రిటికల్ అయిపోతుంది. ఇంకా ఆస్థమాటిక్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు ఉంటే అయితే అసలు బయటకొస్తే ఇంకా పొల్యూటెడ్ ఎయిర్‌తో చనిపోతూ ఉంటారు. అంటే ఫ్యూచర్ జనరేషన్ పాడైపోతుందని. ఫ్యూచర్ మనకి ఇంకా పాపులేషన్ పెరిగిపోతుంది, పొల్యూషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఫుడ్ అనేది బిగ్గెస్ట్ ఎనిమీ. స్మోకింగ్, ఆల్కహాల్ బ్యాడ్ హ్యాబిట్ కాదండి. మనకి బ్రీతింగ్ అందట్లేదంటే ముందు మనం ఇచ్చే ఫుడ్. ఫుడ్ బిగ్గెస్ట్ ఎనిమీ. బ్యాడ్ ఆయిల్స్, బ్యాడ్ మైదా రిలేటెడ్ ఇష్యూస్ అండ్ షుగరేటెడ్ ఫుడ్స్. ఈ 3 మనల్ని చాలా డ్యామేజ్ చేసేస్తుంది. చాలామంది అంటారు, "మేము బయట తినట్లేదండి, ఇంట్లో ఫుడ్డే తింటున్నాం." ఆఫ్‌కోర్స్ ఇంట్లో తినే వాటిలో కూడా బ్యాలెన్సింగ్ తినటం కూడా తెలిసుండాలి. అన్నీ కూడా క్వాలిటీగా లేదు. ఇప్పుడు మనం తెచ్చే పండ్ల దగ్గర నుండి అన్నీ కూడా ఆహ్, ఇంజెక్షన్స్ చేసేసి అంటే నిలవుండటానికి దాన్ని హైబ్రిడ్ చేయటానికి చాలా కెమికల్స్ వాడేస్తున్నారు. అవన్నీ మనం డైరెక్ట్‌గా బాడీలోకెళ్ళిపోతున్నాయి. సో, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆక్సిజన్ తెలుసుకుందాం. ద హ్యూమన్ బాడీ హాస్ అరౌండ్ 1000 బిలియన్ సెల్స్ ఉంటాయంట మన బాడీలో. ఆఫ్‌కోర్స్ మనం ప్రతిరోజు అనుకుంటాం 100,00,00,000 కణాలుంటాయి ఎవ్రీ సెల్‌లో. ఒక పెద్ద గెలాక్సీ, ఓ పెద్ద యూనివర్స్‌లో ఉండే నక్షత్రాల కన్నా ఎక్కువుంటాయి మన బాడీలో కణాలు. అండ్ 6,00,000 మిలియన్ రోజు చనిపోతాయి, మళ్ళీ కొత్తయి పుడతాయి. సో, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ హ్యూమన్ బాడీ. ప్రతిరోజు మన పాత కణాలు చనిపోతుంటే కొత్తవి రీప్లేస్ అవుతూ ఉంటాయి. 10 మిలియన్ న్యూ సెల్స్ రోజు పుట్టినప్పుడు పొద్దున్నే మనం ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం? కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఇస్తున్నామా? లేదంటే వాటికి అవసరమైన పొద్దున్నే కావాల్సిన నరిషింగ్ డీటాక్స్ డ్రింక్స్, న్యూట్రిషన్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవి ఇస్తున్నామా అనేది. ఎవరైతే ఇడ్లీ, దోస తినేవాళ్ళు 11, 10:30, 11కి అవ్వగానే సెల్స్ అన్నీ డెడ్ అయిపోయి బాడీ డౌన్ అయిపోతుంది. టీ, కాఫీలతో మైండ్ యాక్టివ్ చేసుకుంటారు. అంతేగాని అదే మనం న్యూట్రిషన్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి. ఈవినింగ్ 6 వరకు అదే ఎనర్జిటిక్‌గా బాడీ యాక్టివ్‌గా ఫంక్షనింగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చాలామంది ఇది పర్సనల్ టెస్టిమోనియల్స్. అండ్ 1 ఎపిథీలియల్ సెల్ ఆఫ్ అవర్ స్కిన్ 2 వారాలు ఉంటుందంట మన చర్మం మీద బ్యాడ్ స్కిన్ పోయి 3 నెలల్లో కొత్త బోన్స్ తయారవుతాయి. 9 నెలల్లో కొత్త లివర్ తయారవుతుంది. లివర్ ఈజ్ లైక్ మాంసపు ముద్దలాగా ఉంటుంది. ఎవ్రీ టైమ్ మన రక్తం మారగానే లివర్ గూడా మారిపోతుంది. మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటే మన స్కిన్ గ్లో అవుతుంది. ఎప్పుడు మాడిపోయిని టేస్ట్ టాక్సిన్స్, విష పదార్థాలు లాంటి ఫుడ్ ఎక్కువ తింటే ఫేస్ గూడా నల్లగా, మందంగా చాలా పాడైపోయి అట్లా కనపడుతూ ఉంటుందనమాట. సో, మనం ఎలాంటి ఫుడ్ ఇస్తే మనం అలా కనపడుతుంటాం. ఆల్ దీస్ సెల్స్ నీడ్ ఆక్సిజన్. ప్రతి కణానికి కావాల్సింది ఆక్సిజనే. ఊపిరి అంతే ఇంకా. క్యారీ ఔట్ ద ఫంక్షన్స్ ఇందాక అనుకున్నట్టు ప్రతి సెల్‌కి క్యారీ అవుతుంది. అండ్ మనం తీసుకున్న ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అంటే గనుక ఆక్సిజన్ కావాలి. ప్రోటీన్ సింథసైజ్ చేసుకోవాలి. విటమిన్స్, మినరల్స్ బ్రేక్ డౌన్ చేసుకోవాలి. ప్రతి దగ్గరికి క్యారీ చేయాలంటే ఒక కణం ఆక్సిజన్‌తో కూడి ఇది ప్రోటీన్, దాంట్లో ఒక సెల్ మెంబ్రేన్ అని ఉంటుంది. దాంట్లో డివైడ్ అవుతుంది. ఇది ప్రోటీన్, ఇది విటమిన్, ఇది మినరల్, ఇది అట్లా అన్నీ డివైడ్ అయ్యి ఏది ఎక్కడ పంపించాలో మన బాడీ దేవుడు అలా డిజైన్ చేశారు మెకానిజము. లివర్ పననమాట. దాన్నక్కడికి పంపిస్తుంది. గ్లూకోజ్, గ్లైకోజన్‌గా మార్చటం, ఫ్యాట్‌ని డిస్ట్రిబ్యూట్ చేయటం. ఇప్పుడు గుడ్ ఫ్యాట్స్ మనకు బ్రెయిన్‌కి కావాలి. కొన్ని విటమిన్స్ బ్రెయిన్‌కి కావాలి. కొన్ని వేస్ట్ అంతా కిడ్నీస్ యురేట్రా ద్వారా ఎలా ఫిల్టర్ చేసేయాలి. సో, వేస్ట్ బ్లడ్ అంతా ఎట్లా వెళ్ళిపోవాలి. ఇట్లా మనకి డిఫరెంట్ ఫార్మ్స్‌లో మన బాడీ అంతా అదే తయారు చేసుకుంటుంది. కాకపోతే మనం ఏమిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్? ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం, ఎలాంటి ఆక్సిజన్ ఇస్తున్నాం. ఊపిరి తీసుకోవడం కూడా చూడండి, డీప్‌గా తీసుకున్నప్పుడు లంగ్స్ అన్నీ ఫుల్ బల్జ్ అయ్యి కాన్ఫిడెంట్‌గా ఉంటది. ఊపిరి ఒక మనకొక ఫార్ములా ఉంటుందనమాట. 848 అని చెప్పి. 8 సెకండ్‌లు అలా గట్టిగా గాలి పీల్చుకోవటం, ఒక 4 సెకండ్స్ హోల్డ్ చేయటం, మళ్ళీ 8 సెకండ్స్ స్లోగా వదలటం. అలా చేసినప్పుడు ఆక్సిజన్ అన్ని అవయవాలకి వెళ్ళి అట్లుంటుంది. బ్రెత్‌లెస్‌నెస్ చాలామంది ఇది ఫీల్ అయ్యి ఉంటారు. బరువెక్కువ ఉన్నప్పుడు కానీ, ఎవరికైతే పొల్యూషన్‌లోకెళ్ళినప్పుడు గానీ, కొంచెం కంజెస్టెడ్‌గా అనిపించినప్పుడు, ఎవరికైతే వీక్ లంగ్స్ ఉన్నాయి, ఇమ్యూనిటీ తక్కువుంది, ఫస్ట్ మీకే ప్రాబ్లమ్ రాగానండి ఊపిరి అందట్లేదు అంటారు ఫస్ట్. ఏదన్నా హై ఫీవర్స్ వచ్చినా, ఒక్కొక్కసారి బాడీకి ఆక్సిజన్ అందకపోతే బ్రెత్‌లెస్‌నెస్ అంటారు. ఇవి ఎక్కడ చూస్తాం బ్రెత్‌లెస్‌నెస్ పీపుల్‌ని జనరల్‌గా మనము హాస్పిటల్స్‌లో ఐసీయూలో చూస్తాం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటారు. అంటే వాళ్ళకి ఆక్సిజన్ పెట్టి బతికిస్తారు. అవునా కాదా? ఆక్సిజన్ సిలిండర్స్. బయట చాలా సార్లు స్టడీస్ గూడా వచ్చినియి. చాలా హాస్పిటల్స్‌లో చిన్న పిల్లలకి ఇలా ఆక్సిజన్ పైప్స్, ట్యూబ్స్ ఉంటాయి. వాళ్ళు తెలియక ఎవరో వచ్చి ఆ స్విచ్ ఆపారంటే వాళ్ళకి ఆక్సిజన్ అందదు. స్పాట్‌లో అందరూ గాలాడక ఇదైపోతారు.
అందుకే ఇంటెన్సివ్ కేర్ అంటే స్పెషల్ కేర్ యూనిట్ అనమాట. ఆక్సిజన్ అందని వాళ్ళని ఎక్కడ పెడతారు? ఐసీయూలో పెడతారు. ఆక్సిజన్ ఎక్స్టర్నల్ ఆక్సిజన్ ఇస్తూ ఉంటారనమాట. సో లంగ్స్ ఇట్లా ఈ స్ట్రక్చర్ ఆల్రెడీ మనం చూసాము. అయితే దీంట్లో బ్రాంకైలిస్ ట్యూబ్స్ ఎట్లా ఉంటాయంటే ఎప్పుడైతే మనకి పొల్యూషన్ ఎక్కువైపోయింది, మన బాడీలో వేస్ట్ ఎక్కువ వెళ్ళిపోతుంది, మంచి గాలి అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు అంటే ఈ ట్రేకియా లోపల ఆక్సిజన్ ఎలో ఎలోవీస్ అంటారు. అంటే ఏదైతే ద్రాక్ష గుత్తులాగా ఉబ్బుతాయి అని చెప్పానే వాటికి కావాల్సిన ఆక్సిజన్ వెళ్ళట్లేదు. వెళ్ళనప్పుడు ఇది ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట. మనం చూసాము టాక్సిన్స్ బాడీలో డైజెస్టివ్ సిస్టంలో ఉండొచ్చు, ఆర్టరీస్ వెయిన్స్ నర్వస్ సిస్టంలో ఉండొచ్చు. ఎక్కడైనా వేస్ట్ ఉంటే అది క్లోజ్ అయిపోతుంది. ఇవి చాలా సెన్సరీ ఆర్గాన్స్, అంటే చాలా సన్నగా ఉంటాయి ట్యూబ్స్. వాటి మధ్యలో మనం ఎప్పుడైతే ఆక్సిజన్ అందట్లేదో అవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. క్లోజ్ అయిపోవటమే కాదు, ఎక్కడికక్కడ స్టాగ్నెట్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపించాల్సింది పంపించకుండా లంగ్స్లో ఊపిరితిత్తుల్లో ఉంచేసుకుంటుంది అనమాట. ఫ్రెష్ ఎయిర్ ఇస్తున్నాం కానీ చెడు ఎయిర్ బయటికి వెళ్ళిపోవట్లేదు, మంచి ఆక్సిజన్ సరిగా అందట్లేదు. సో కొంతమందికి ఎవరికైతే ఆస్థమాటిక్ పేషెంట్స్ అయితే లివర్ అసలు లివర్ అంటాను, లంగ్స్ ఒక పార్ట్ అయితే పనిచేయదు, ఒక పార్ట్ దాకా అసలు ట్రేకియా ఏదైతే అదంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది, బ్రాంకైటిస్ ఓపెన్ అవ్వదు. బ్రాంకైటిస్ టెస్ట్ ఉంటుంది అనమాట వాళ్ళకి. డీప్గా బ్రీత్ తీసుకొని వదలమంటారు, ఆ మెషిన్ సరిగా పనిచేయదు ఎవరికైతే లంగ్స్ సరిగా లేదు. అండ్ బ్రెత్లెస్నెస్ జనరల్గా ఎలా వస్తుందంటే లైఫ్ స్టైల్, మనం తినే బ్యాడ్ ఫుడ్, బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ ఇట్లా ఉండడం వల్ల కానీ, అండ్ బ్రెత్లెస్నెస్ డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తుంది. బ్రెత్లెస్నెస్ వల్ల జనరల్గా ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ చేరుతుంది, లంగ్స్లో నిమ్ము చేరింది అని చెప్పేసి అంటూ ఉంటారు, మీరు వినుంటే కనుక. చిన్నపిల్లల్లో కూడా వాళ్ళ సౌండ్ వీజింగ్ చేస్తూ పడుకుంటారు, ఎప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తూ నోరు తెచ్చుకొని గాలి పీల్చుకుంటారు ఉంటారు, ముక్కుతో గాలి సరిపోక నిద్రలో. చాలామంది పిల్లలు వాళ్ళకి ఎక్కువ షుగరేటెడ్ ఫుడ్స్ ఇచ్చి ఆ లంగ్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి, ఎప్పుడు ఏదో వీజింగ్ సౌండ్, ఎప్పుడు గొంతులో ఉండి పిల్లి కూతల్లాగా నోడుతో గాలి పీల్చుకుంటే ఒక రకమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడిపోతుంటారు పిల్లలు మాత్రం. నిజంగా పేరెంట్స్కి దాని మీద అవగాహన లేక పిల్లలకి పెట్టకూడని ఫుడ్ ఎక్కువ పెడుతూ ఉండి ఆ రోగాన్ని ఎక్కువ పెంచుతూ ఉంటారు. ఈ వెల్నెస్ క్లాసెస్ వల్ల నిజంగా మదర్ ఎడ్యుకేట్ అయ్యి పిల్లలు చాలా సేవ్ అయినట్టు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళకి ఊపిరి అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్ అందరికీ తెలిసింది ఆస్తమా, బ్రాంకైటిస్ అంటే చెస్ట్లో ఇన్ఫెక్షన్. ఇప్పుడు మీరు చూసారు COVID-19 అందరు ఇబ్బంది పడింది ఎందుకు? ఊపిరి ఆడక లంగ్స్కి ఆక్సిజన్ అందక ప్రాణం ఆగిపోతూ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోవటం, న్యూమోనియా, పల్మనరీ డిసార్డర్, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, అంటే లంగ్స్ ఎనీ టైం బ్లాక్ అయిపోతాయి. ట్యూబర్క్యులోసిస్, టీబీ వస్తుంది. టీబీ కూడా అందరికీ వస్తున్నట్టు మేజర్ పార్ట్లో వచ్చినప్పుడు తెలియదు కానీ అండర్ ఆర్మ్స్లోనో వెనకనో సైడ్స్ వస్తే ఒక్కొక్కసారి టెస్ట్లు కూడా దొరకవు అనమాట. ట్యూబర్క్యులోసిస్ ప్రాబ్లం ఎక్కువైంది అంటే విపరీతమైన దగ్గు వస్తూ ఉంటుంది కదా. ఒకప్పుడు వాటన్నిటికీ వ్యాక్సినేషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు మళ్ళీ వాతావరణం అంతా చెడిపోయి ఫుడ్ హ్యాబిట్స్ అన్ని చెడిపోవటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి. కార్డియాక్ అరెస్ట్ వస్తుంది, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది, యాంగ్జైటీ పానిక్ అటాక్స్ ఉంటాయి, స్క్లిరోసిస్, స్పైన్ ప్రాబ్లం కూడా వస్తుంది, వెన్నుపూస ప్రాబ్లం కూడా వస్తుంది, ఎప్పుడైతే కిడ్నీ డిసీజెస్, ఒబిసిటీ, స్మోకింగ్, థైరోటాక్సిసిటీ ఇవన్నీ వస్తాయి. జనరల్గా ఇవన్నీ రావడానికి మళ్ళీ ఆస్తమా ఎవరెవరికి రావచ్చు అంటే కనుక మనకి కొన్ని స్మెల్స్ పడవు, లైక్ పర్ఫ్యూమ్స్, బాత్రూమ్ స్ప్రేస్, లేకపోతే రూమ్ స్ప్రేస్, అగరబత్తులు, కొన్ని మెడిసిన్స్, కొంచెం స్ట్రాంగ్ స్మెల్స్ వస్తుంటే కొంతమందికి కంజెషన్గా ఉంటుంది, ఊపిరి ఆడదనమాట కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. ఇలా కొన్ని కేసెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 6 P's ఆఫ్ డిస్పీనియా, పల్మనరీ అంటే మేజర్గా వచ్చే 6 ప్రాబ్లమ్స్. పల్మనరీ ఎంబోల్సిస్, నేను ఇందాక చెప్పాను కదా, ఒక లంగ్ కొంత పార్ట్ వరకు పనిచేయకుండా అయిపోతుంది, అండ్ లంగ్స్ చిన్నగా అయిపోతాయి, లోపల కంజెషన్గా అయిపోతాయి దానికి ఆక్సిజన్ అందక. అండ్ హార్ట్ హ్యాపీగా ఉండదు, ఖచ్చితంగా పంప్ ఫెయిల్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ సరిగా అందలేదో హార్ట్ పంపింగ్ లబ్డబ్ ఆగిపోతుంది. ఒక్కొక్కసారి కొంతమందికి బ్రీతింగ్ అందట్లేదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా, చెస్ట్ పెయినా ఐడెంటిఫై చేయలేరు, ఎందుకంటే అన్నీ ఒకే చోటు ఉంటాయి కదా మధ్యలో సెంటర్లో. మీకు చెస్ట్ పెయిన్ సివియర్ గ్యాస్ట్రైటిస్ వల్ల రావచ్చు, చెస్ట్ పెయిన్ లంగ్స్కి ఆక్సిజన్ అందకుండా రావచ్చు, చెస్ట్ పెయిన్ హార్ట్లో ఇబ్బంది పడుతున్న వల్ల రావచ్చు. సో రైట్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఫారెన్ బాడీస్, ఇప్పుడు మనం తీసుకునే పొల్యూషన్, మా పాప వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఇన్ఫెక్షన్ ఏంటంటే హోల్ స్కూల్ సిక్ అయ్యారు. సో ఒక్క అన్వాంటెడ్ ఫుడ్, ఎట్లా అంటే
ఒక్కళ్ళు చేసే మిస్టేక్ ఎంతమంది సఫర్ అవుతారు. ఇంకా బయట మనం ఎక్కడైతే నిన్న మేడం కూడా చెప్పారు గట్ హెల్త్ ప్రోబయోటిక్స్ టాపిక్లో, ఆ పానీపూరి వాళ్ళు ఎలా తింటారు, ఇంకా అవి ఒకసారి మైండ్లో ఫీడ్ అయితే మళ్ళీ వెళ్ళవి తినరు. ఎన్ని బ్యాక్టీరియాలు ఒకళ్ళ చేతిలోకి ఒక వస్తువు నుండి ఒక వస్తువుకి ఎలా మారిపోతుంది. సైన్స్ చదివిన వాళ్ళు మైక్రోస్కోప్తో అంటే భూతద్దంతో చూస్తే ఎన్ని క్రిములు తింటున్నామో, మన చేతుల నుండి ఎన్ని క్రిములు లోపలికి వెళ్తున్నాయి, ఆ క్రిములే ఈ లోపల ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది. కేవలం క్రిములే, చెడు గాలి, చెడు ఆహారం, చెడు అలవాట్లు అని చెప్పొచ్చు. మనం నీట్గా లేకపోవటం, హైజీన్గా లేకపోవటం, హైజీన్ ఫుడ్గా లేకపోవటం వల్లే సగం పైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ వాట్ సైన్స్ ఆర్ షుడ్ ఐ టుక్ ఫర్ జనరల్గా మనకు దగ్గు రిపీటెడ్గా వస్తున్న, చెస్ట్ టైట్నెస్ ఉంది, లైక్ సడన్ వెయిట్ లాస్, ఆకలి ఉండదు, కొంతమందికి అసలు ఆకలి ఉండదు, వీజింగ్ సౌండ్, కాఫింగ్ అప్ బ్లడ్, దగ్గుతున్నప్పుడు రక్తం బయటపడినా కానీ, చెస్ట్ ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటి డిఫరెంట్ సైన్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలి. హౌ ఒబిసిటీ కెన్ ఎఫెక్ట్, చాలా మందికి తెలుసు. మనం మొయ్యాల్సిన బరువు కన్నా 5, 10, 20, 30 కిలోలు ఎక్స్ట్రా బరువు ఎప్పుడైతే మోస్తున్నామో ఆక్సిజన్ సప్లై బాడీ మొత్తానికి అందించలేదు. ఇప్పుడు 60 కిలోల బరువుకి మనం తీసుకునే ఆక్సిజన్ సప్లై ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం 80 కిలోలు, 100 కిలోలు ఉంటే ఆక్సిజన్ చేతుల దాకా, కాళ్ళ దాకా మొత్తం అది స్ప్రెడ్ చేసుకోలేదు. ఆక్సిజన్ అందనప్పుడు ఒక్కోసారి చేయి లేపడం కూడా కష్టమవుతుంది. చిన్న పని, ఒక 4 అడుగులు వేయడం కూడా కష్టమైపోతుంది. అంటే విపరీతమైన గురకలు పెట్టేస్తారు నిద్రలో, స్నోరింగ్ అంటారు కదా, విపరీతంగా గురకలు వచ్చేస్తాయి ఆక్సిజన్ అందకముందు. అందువల్లే లావుగా ఉన్నప్పుడు బ్రీతింగ్ అందదు, నిద్ర పట్టదు, పూర్ స్లీప్, అండ్ పగలంతా డ్రౌజీగా ఉంటారు. నైట్ ఏమో పడుకోవాల్సిన టైంలో నిద్ర పట్టదు, పగలంతా ఏమో బద్ధకంగా లేజీగా ఉంటారు. ఎప్పుడైతే బరువు ఎక్కువ ఉన్నది ఆక్సిజన్ సరిగా అందనప్పుడు. సో టేక్ ప్రాపర్ న్యూట్రిషన్. సో ఇప్పుడు దాకా మన సమస్యలు విన్నాం, ఇవన్నీ బయట కొంతమంది పడుతున్నారు, జాగ్రత్తలు తెలిసింది. 6 minutes ఉంది. సో టేక్ ఎ ప్రాపర్ న్యూట్రిషన్. వాట్ ఈస్ ప్రాపర్ న్యూట్రిషన్ అంటే పౌష్టికాహారం. మన శరీరానికి మనకి సమతూలంగా, ఇప్పుడు మన బాడీలో ఆటో మెకానిజం సిస్టమ్ పెట్టారు దేవుడు, దాని ఫంక్షనింగ్ అది చేసుకుంటుంది. దాని ప్రోటీన్స్ కొన్ని న్యాచురల్గా బిల్డ్ అవుతాయి, కొన్ని విటమిన్స్ న్యాచురల్గా ఉంటాయి, కొన్ని యాంటీబాడీస్ మన బాడీలో న్యాచురల్గా ఉంటాయి, ఇమ్యూనిటీ సిస్టమ్ దాని ఫంక్షనింగ్ అంతా చేసుకుంటుంది. మనకి దానికి సరిపడా గాలి, ఆక్సిజన్, మంచినీళ్ళు, లైక్ ఇవ్వాల్సిన బేసిక్ ఎక్సర్సైజెస్, మంచి క్వాలిటీ పౌష్టికాహారం, క్వాలిటీ న్యూట్రిషన్స్, ప్రాపర్ రెస్ట్, ఇవి మనం ఎప్పుడైతే ఇస్తాం, మన శరీరానికి మనం ఇవ్వాల్సినవి మనం జాగ్రత్తగా ఇస్తే లోపల నుండి అది చాలా మనకి తిరిగి 100 రెట్లు మనల్ని కాపాడుతుంది. ఎన్ని సంవత్సరాలైనా స్కిన్ మీద మడత రాకుండా చూసుకుంటుంది, ఎప్పుడు సిక్ అవ్వకుండా చూసుకుంటుంది. సో ప్రాక్టీస్ ఎనెరోబిక్ ఎక్సర్సైజెస్, ఇంప్రూవ్ బ్లడ్ హిమోగ్లోబిన్ కౌంట్. మెయిన్ బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోయిన వాళ్ళకి ఊపిరందదు. బ్లడ్ ఇప్పుడు 12 నుండి 14% ఉండాలి. ఎవరికైతే 5, 6% ఉంటుందో, మరి బ్లడ్ లేకపోతే ఆక్సిజన్ ఎలా బాడీ అంతా ట్రావెల్ చేస్తుంది? బ్లడ్డే కదా ట్రావెల్ చేయాల్సింది మొత్తం త్రూ అవుట్ ద బాడీ. అండ్ రీడ్ యువర్ బాడీ, ఐడెంటిఫై యువర్ ట్రిగ్గర్స్. ఎస్, మన శరీరం మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఒకప్పుడు నాకు అగరబత్తి స్మెల్స్ కొన్ని పడవు, కొన్ని అంటే హోమం ఏరియాలో అలా ఎక్కువ స్మోక్ ఉన్న జోన్కి నేను వెళ్ళను. సో ఐ నీడ్ టు టేక్ కేర్. నా బాడీ నేను అర్థం చేసుకొని నేను దానికి దూరంగా ఉండాలి. ఏం కాదులే అని నాకు తెలిసి నేను దానికి వెళ్ళి మొహం పెట్టాను అనుకో, ఏమవుతుంది, చెడు గాలంతా లోపలికి వెళ్ళిపోతుంది, కాసేపు కంజెషన్ ఫీల్ అవుతాము. మళ్ళీ ఎప్పుడు ఫ్రెష్ ఆక్సిజన్ దగ్గరికి వస్తామో మళ్ళీ బాడీ ఓకే, నువ్వు మరి చెడు గాలిస్తే నేను ఇబ్బంది పెడతాను అని మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. కొంతమందికి కొన్ని పడవు, కొంతమంది చల్లటి తింటే బ్రీతింగ్ వస్తుంది, ఇబ్బంది వస్తుంది. సో మన ట్రిగ్గర్స్ మనకు తెలియాలి, మన బాడీని మనమే చదవాలి. టాక్ టు మెంటర్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎస్, ఎవరైతే ఓవర్ స్ట్రెస్, ఓవర్ థింకింగ్, డిప్రెషన్ లో ఉంటారో వాళ్ళకి బ్రీతింగ్ అందదు. అంటే మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. ఏదైతే ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ అసలు ఏమీ ఉండదు అక్కడ ఇష్యూ, కానీ ఓవర్ థింకింగ్, ఓవర్ ఆలోచనలు చేయటం, ఎక్కువ లోన్లీనెస్, డిప్రెషన్, అంటే ఖాళీ బుర్ర దెయ్యాల హౌస్ అంటారు, లైక్ గోస్ట్ హౌస్ అంటారు. సో ఖాళీగా ఉండటం వల్ల కూడా మనకు స్ట్రెస్ అయిపోయి బ్రీతింగ్ అందదు. ఏదో అయిపోతుందని హాస్పిటల్స్కి వెళ్తారు. యాక్చువల్ అక్కడ ఏం ఉండదు అనమాట, జస్ట్ ఒక మైండ్ ఫోకసింగ్. అందుకే మీరు నవేడేస్ చూస్తే సోషల్ మీడియాలో న్యూట్రిషన్ డైట్ ప్లాన్స్ కన్నా మెడిటేషన్లు, ఎఫర్మేషన్స్, మోటివేషన్ క్లాసెస్ ఎక్కువైంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అవే వస్తున్నాయి. మీ బ్రీతింగ్ మీద వర్క్ చేయండి. మనకి లగ్జరీ అంటే సామాను, వస్తువులు, కార్లు, బిల్డింగ్లు కాదు, మన ఆరోగ్యం అనేది చాలా పెద్ద లగ్జరీ అని చెప్పి. నిజం, ఆరోగ్యంగా ఉన్నాడు ఎంత ₹1,00,00,000తో సమానం. ప్రతి అవయవం ₹1,00,00,000 కన్నా వర్త్ ఎక్కువ.
₹1 పెట్టినా మన ఒరిజినల్ ఆర్గాన్స్ మనకి రావు. సో ఇప్పుడు మనందరం ఈ కమ్యూనిటీలో నేర్చుకుంటుంది ఏంటి? ఆల్ టుగెదర్ రోజు హ్యాపీగా ఉంటున్నాం, హెల్తీగా ఉంటున్నాం. ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళు తీసుకుంటూ ఒక కమ్యూనిటీ సపోర్ట్‌తో హెల్తీగా ఉండటం నేర్చుకుంటున్నాం. మన చుట్టూ నలుగురికి హెల్ప్ చేస్తున్నాము. సో దీంట్లో కమ్యూనిటీలో ఉండే స్ట్రెస్ ఉండదు. ఇప్పుడు జనాలు రోజంతా ఇంట్లో ఉంటారు. కొంతమంది వర్క్స్‌కెళ్ళే వాళ్ళు వెళ్తారు. పాపం ఎవరు మాట్లాడలేక డిప్రెస్డ్‌గా ఉండే వాళ్ళకి ఈ కమ్యూనిటీ చాలా రిలీఫ్ ఇస్తది. ఈరోజు మాట్లాడినయన్నీ వాళ్ళకి గుర్తొచ్చుకుంటూ ఉంటారు. ఇవి నేర్చుకున్నయి ఎవరో ఒకళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటారు. సో, ఎవ్రీడే నిత్య లెర్నింగ్ అనేది అసలు మన బ్రెయిన్‌కి ఎప్పుడూ షార్పింగ్ చేస్తదనమాట. ఎంత నేర్చుకుంటే బ్రెయిన్ ఇంకా అంత షార్ప్ ఉంటుందనమాట. సో, వీటన్నిటికి అంటే ఇది జనరలైజ్డ్. నేను మామూలుగా ఎప్పుడు న్యూట్రిషన్ తీసుకుంటే అంతా బావుంది, ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కానీ ఐసోలేషన్, లోన్‌లీగా ఉన్నారనుకోండి బ్రీతింగ్ అందదు. లోన్‌లీగా అనేది కూడా పెద్ద డిప్రెషన్. అప్పుడు కూడా బ్రీతింగ్ సడెన్‌గా ఊరికే ఏదైనా స్ట్రెస్ అవ్వండి, మీరేదైనా ఎక్కువ ఆలోచించండి, ఎక్కువ రియాక్ట్ అవ్వండి. కొంతమందికి ఊపిరి అందదు. అట్లా కూడా జరుగుతుంది. హౌ కెన్ బీయింగ్ మోర్ యాక్టివ్ హెల్ప్ మై లంగ్స్. యెస్. మన లంగ్స్ ఎప్పుడు హ్యాపీగా ఉంటాయంటే, వాటిని ఎంత ఎక్కువ వాడితే అంత. అంటే ఎక్కువ ఆక్సిజన్ ఎక్కువ సార్లు తీసుకొని, ఎక్కువ బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తూ, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్. అందుకే ఎక్సర్‌సైజ్ చేసేవాళ్ళు నార్మల్‌గా గాలి పీల్చుకోరండి. ఇప్పుడు సార్ డాన్స్ వర్కౌట్స్ వీళ్ళు చేస్తుంటే, కాసేపు దమ్ము గట్టిగా తీసుకుంటారు. అంటే డీప్ బ్రీతింగ్ తీసుకుంటారు. బయటకొచ్చే గాలి గూడా హాట్ ఫ్లషెస్ లాగొస్తాయి. వేడి గాలి బయటకొస్తుంది. ఆ వేడి గాలిలోనే మీ బ్యాడ్ ఫ్యాట్ ఎవాపరేట్ అయ్యి ఎళ్ళిపోతుంది. మీకు కొన్ని క్లాసెస్‌లో సీనియర్ మోస్ట్ ఎక్స్‌పర్ట్ కోచెస్ చెప్పి వినుంటే గనక, మనం 10 కిలోల కొవ్వు బయటికెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది? మనమేం సర్జరీలు చేయలా, ఆపరేషన్ చేయలా, యూరిన్ అండ్ మోషన్‌లో వెళ్ళేది జస్ట్ 16% రిమైనింగ్ ఫ్యాట్ అంతా ఈ హాట్ ఎయిర్ మీరెప్పుడైతే వర్కౌట్స్ చేసినప్పుడు మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయ్యి, హాట్ ఎయిర్ బయటికి కార్బన్ డయాక్సైడ్ రూపంలో మన బ్యాడ్ ఫ్యాట్ అంతా బయటికెళ్ళిపోతుందనమాట. లైక్ సౌండ్స్ గుడ్, ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉండేవాళ్ళు మెంటల్లీ కూడా యాక్టివ్ ఉంటారు. అందుకే వర్కౌట్స్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. విస్కస్ సైకిల్ ఆఫ్ ఇన్‌యాక్టివిటీ. యూ డూ లెస్ యాక్టివిటీ మోర్ యువర్ మజిల్ బికమ్ వీక్ అంతే. మనం ఎప్పుడైతే వర్కౌట్ చేయట్లేదో మన మజిల్ వీక్ అయిపోతుంది. అండ్ ఓన్లీ ప్రోటీన్స్ తింటే మజిల్ ఫార్మ్ అవుతుంది. ప్రోటీన్స్ తిని వర్కౌట్ చేస్తే మజిల్ ఫార్మ్ అవుతుంది. ఆ మజిల్‌ని నిలబెట్టుకోవడానికి వర్కౌట్ కావాలి. మజిల్ ఈస్ ద కీ రోల్. మన హార్ట్‌కి ఒక మజిల్ ఉంటుంది. మనం వర్క్ చేయాలంటే మజిల్ కావాలి. మజిల్ ఫంక్షనింగ్‌తోనే మన మెటబాలిజం డిపెండ్ అయి ఉంటుంది. మన ఆక్సిజన్ సప్లై కరెక్ట్‌గా ఉండాలంటే మజిల్ పర్సెంటేజ్ కరెక్ట్‌గా ఉండాలి. యాంటీ ఏజింగ్ ఉండాలంటే మజిల్ కావాలి. ఇవన్నీ మనం ఆక్సిజన్ ఎప్పుడైతే సరిగ్గా లేదో మిగతావన్నీ ఈవెన్ మజిల్ కూడా తయారవ్వదనమాట. సో, ఆక్సిజన్ ప్లేస్ ఎ మేజర్ రోల్. నో డౌట్. అసలు మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము, ఊపిరి పీల్చుకుంటున్నాము, గుండె కొట్టుకుంటుంది అంటే గనక ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం కాబట్టి. ఊపిరి ఆగిపోతే గుండె ఆగిపోతుంది. 2 ఇంపార్టెంటే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో, డైట్ అండ్ న్యూట్రిషన్ ఎలా హెల్ప్ అవుతుంది? సో, నేను ఇందాక చెప్పినట్టు షుగరేటెడ్ ఫుడ్డు, బ్యాడ్ ఫుడ్డు, ఆయిల్ ఫుడ్డు, మైదా రిలేటెడ్, నూనెలో వేపిని, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. మనం క్యాలరీ మేనేజ్‌మెంట్ చేసుకోవటం, బ్యాలెన్సింగ్‌గా తినటం, ఫ్రెష్‌గా ఉండేది. మనం ఉన్న అన్ని నేచురల్ ఫుడ్‌లో ఇవన్నీ లైక్ స్పైసెస్‌లో మనం ఇండియన్ స్పైసెస్ అన్నిట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఆహ్, జనరల్‌గా హార్ట్‌కి జింజర్, అల్లం కాదు, జింజర్ కాదు, వెల్లుల్లి, ఆహ్, గార్లిక్ ఎంత మంచిదో తెలుసు. అలా అని ఒట్టి గార్లిక్‌లు తినమంటే ఎవరు తినరు. అందుకే ఇండియన్ స్పైసెస్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ చేయటం, సినమన్, దాల్చిన చెక్క, లవంగాలు అన్నిట్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అన్నిట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. అవి పోర్షన్స్ మైల్డ్‌గా ఎలా తీసుకోవటం నేర్చుకోవాలి. అన్నీ యాడ్ చేసుకోవచ్చు. బ్యాలెన్సింగ్‌గా ఎలా తింటం నేర్చుకోవాలనమాట. నెక్స్ట్ ఇంత హడావిడి ఏం లేదు. వి హావ్ అమేజింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. ఫార్ములా 1 న్యూట్రిషన్ షేక్ మిక్స్, మిల్క్ షేక్స్ ఇవి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు యూ ఆర్ ఆల్ సో లక్కీ. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే అండ్ న్యూట్రిషన్ క్లబ్స్‌లో మీరందరూ చక్కగా వింటున్నారు. మీ న్యూట్రిషన్ మీరు తీసుకుంటున్నారు. దీని విలువ తెలుసుకుంటూ తీసుకుంటే దీన్ని ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. దీన్ని ఫుల్‌గా ట్రస్ట్ చేయండి. ఇదొక బ్యాలెన్సింగ్ మీల్. భోజనం తర్వాత భోజనం 18 రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. మన బాడీకి ఆక్సిజనే కాదు మంచి ఆహారం కూడా ఇవ్వాలి కాబట్టి మంచి బ్యాలెన్సింగ్ న్యూట్రిషన్, డైటరీ ఫైబర్ అని, పీచు పదార్థము, మంచి ప్రోటీన్స్, గుడ్ షుగర్స్, గుడ్ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. మన మజిల్ స్ట్రాంగ్ ఉండడానికి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి, మన రోగనిరోధక శక్తి పెరిగితే మన ఆక్సిజన్ కెపాసిటీ పెరుగుతుంది. మన ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. దానికోసం ప్రోటీన్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. జనరల్‌గా ఇండియాలో ప్రోటీన్ డెఫిషియన్సీ కంట్రీ అంటారు. అలా అని నాన్ వెజ్ ప్రోటీన్‌లో ప్రోటీన్ అందుతుంది గానీ, మీకు అన్ని రకాల 23 రకాల ఎమినో యాసిడ్స్ అందవు. కానీ సోయా బేస్డ్ ఒక్కటే మంచిది. సోయాలో 11 రకాల ఎసెన్షియల్ విటమిన్స్, ఎమినో యాసిడ్స్ అందుతాయి. అది మీకు మజిల్ తయారవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది.
అందుకే మన ప్రొడక్ట్స్ అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. అదే కాకుండా మనకి ఇప్పుడు ప్రెజెంట్ 23 వైటమిన్స్, మినరల్స్ ఉన్న మల్టీ వైటమిన్ కూడా మనకి ఎవ్రీడే కావాలి. విటమిన్ ఏ, సి, బీటా కెరోటిన్ అండ్ దీంట్లో ఫాలిక్ యాసిడ్, సెలీనియం, క్రోమియం ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పెట్టడానికి, మంచి స్కిన్, మంచి ఎనర్జీ సిస్టమ్, మంచి బ్లడ్ పర్సెంటేజ్ పెరగడానికి అన్ని ఇంటర్రిలేట్ మంచి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలా కానీ ఒకదానికి కనెక్టివిటీ ఉంటుంది. అసలు మల్టీ వైటమిన్ సర్వరోగ నిరోధన ఆల్ రౌండర్, ఆల్ ఇన్ వన్, అందరికీ కావాలి, అందరికీ అవసరము, ప్రతిరోజు అవసరం. అండ్ అట్ ద సేమ్ టైం థర్డ్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ ఇస్ సెలాక్టివేటర్. ఇది కూడా ఆల్ఫా లిపోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్. ఇప్పుడు మన బయట నుండి పొల్యూషన్ నుండి ఫుడ్ నుండి చాలా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, అంటే ఆక్సిజన్ అందక స్ట్రెస్ ఫీల్ అయిపోతాం. ఇప్పుడు పొల్యూషన్లో రాగానే ఇరిటేట్ అయిపోతారు. ఇంటికి మ్యాక్సిమం లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏదైనా వర్క్ చేసి రాగానే బయట నుండి రాగానే చిరాకయ్యి మనం వెళ్ళి కాఫీ టీలు పెట్టేసుకుంటాం. కానీ నిజానికి బాడీకి కావాల్సింది యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్, మన ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ లాంటిది కావాలి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఆక్సిజన్ అందక స్ట్రెస్ అవుతున్న సెల్స్కి యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఎప్పుడైతే ఇస్తామో, ఈ సెలాక్టివేటర్లో ఉండే ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ ఉండిద్ది విష పదార్థాలు ఎక్కువ చేరకుండా, రోగాలు ఎక్కువ రాకుండా ప్రివెన్షన్ అన్నమాట ఇవి. సెల్ రెసిస్టెన్స్, రెస్పిరేషన్, సెల్యులార్ రెస్పిరేషన్ పెరుగుతుంది, అన్నెసెసరీ టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్ అంటే 3 కుర్చీలు ఉన్న కాలుకి 4వ కుర్చీలాగా హెల్ప్ అవుతుంది అనమాట యాంటీ ఆక్సిడెంట్. జనరల్గా ఓల్డెన్ టైంలో నేరేడు పండు, న్యాచురల్ నేరేడు పండులో ఉంటుంది. అది సంవత్సరానికి ఒకసారన్నా తినాలంటారు. కానీ ఇప్పుడున్న వాతావరణానికి రోజుకి 3 వేసుకున్నా మనకు తక్కువే. సెలాక్టివేటర్ మీకు చాలా రకాల లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డయాబెటిక్, థైరాయిడ్, పీసీఓడి ఇవన్నీ కూడా రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి మనకి సెలాక్టివేటర్ మేజర్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్, గ్రీన్ టీ, ఆరెంజ్ పికానో ఎక్స్ట్రాక్ట్ అండ్ న్యాచురల్ కెఫిన్ పౌడర్తో చాలా ఫెంటాస్టిక్గా అందరి ఫేవరెట్. ఇది ఆల్వేస్ హైడ్రేషన్గా ఉంటుంది, టాక్సిన్స్ రిమూవ్ అవడానికి, వెయిట్ మేనేజ్మెంట్లో ఉండడానికి, ఎనర్జెటిక్గా ఉండడానికి 7 డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి. ఎవ్రీవన్ ఫేవరెట్. అండ్ హార్ట్ హెల్త్కి ఇంకొక ఇంపార్టెంట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, హార్టే కాదు లంగ్స్ కెపాసిటీ పెంచడానికి, ఈపీఏ డిహెచ్ఏ వాల్యూస్తో మన హెల్తీ మెయింటైన్ చేయడానికి, రిమూవ్స్ అన్నెసెసరీ ఫ్యాట్, కంటి సెల్స్ నుండి బ్రెయిన్ సెల్స్ వరకు అన్ని పనిచేయాలంటే ఒమేగా 3 ఎవ్రీడే కావాలి. అండ్ హైడ్రేషన్లో ఉండాలి. మనకి ఎలక్ట్రోలైట్స్ అందకపోయినా ఊపిరి అందదు. మీరు చూడండి, బ్రెయిన్కి ఎలక్ట్రోలైట్స్ అందకపోతే స్ట్రెస్ అయిపోతాం, స్ట్రెస్ అయిపోతే ఆక్సిజన్ అందదు. అంటే ఇప్పుడు బాగా వర్క్ చేస్తున్నారు మీరు పొద్దు నుండి సాయంత్రం వరకు, కానీ బ్రెయిన్ స్ట్రింక్ అయినప్పుడు చాలా ఇరిటేట్ అయిపోతాం. బ్రెయిన్ కావాల్సిన చిన్న చిన్న సోడియం, పొటాషియం, మినరల్స్, ఇవన్నీ మెగ్నీషియం, వైటమిన్ బి కాంప్లెక్సెస్, ఇవన్నీ ఎప్పుడైతే బాడీకి అందాల్సినవి అన్ని కరెక్ట్గా అందినప్పుడే మనం బ్యాలెన్సింగ్గా ఉంటాం. అండ్ పిల్లల్లో వచ్చేసరికి కెసిన్ ప్రోటీన్తో మజిల్ బిల్డ్ అవడానికి ఫెంటాస్టిక్గా. ఇది నా ఫేవరెట్ ఖచ్చితంగా, ఎందుకంటే 18 వైటమిన్స్, మినరల్స్, ఫ్యూచర్ జనరేషన్ అంతా వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు మీ పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటే కనుక 1 ఇయర్ బేబీ నుండి 18 ఇయర్స్ వరకు అఫ్కోర్స్ మనం కూడా తీసుకోవచ్చు. కంపల్సరీ యాడ్ చేయాల్సింది 2 స్కూప్స్ డైనో షేక్ ఇన్ ఎనీ ఫామ్. వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్, పైకి వెయిట్ బాగానే ఉన్నానండి, వెయిట్ కోసం కాదు, ఇంటర్నల్ ఆర్గాన్స్ డెవలప్మెంట్ కోసం, బ్రెయిన్ డెవలప్మెంట్, గ్రోత్, వాళ్ళ ఇమ్యూనిటీ బెటర్ అవడానికి, వాళ్ళు హెల్దీగా ఉండటానికి న్యూట్రిషన్ సపోర్ట్ చాలా హెల్ప్ అవుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, సారీ ఫర్ టేకింగ్ 5 minutes ఎక్స్ట్రా టైం. అండ్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రీత్, బయట చాలా మంది సఫర్ అవుతుంటారు ఈ చిన్న ఎడ్యుకేషన్ లేకుండా. మనము రోజువారీ నెగ్లెక్ట్ చేస్తాం. మన దేవుడిచ్చాడు, ఊపిరి పీల్చుకున్నామా వెళ్ళిపోతున్నామా అని. మన ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్, మనం ఫుడ్ వాటర్తో పాటు మన ఆక్సిజన్ సరిగా తీసుకుంటేనే మన అవయవాలు సేఫ్గా ఉంటాయి, మనం తిరిగి మళ్ళీ మనం యాక్టివ్గా ఉండగలుగుతాము. ఫస్ట్ సెల్ఫ్ కేర్ ఈజ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్వేస్ మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలా ఇబ్బంది పడుతున్నా కానీ బ్రీతింగ్ ఇష్యూస్తో, డిఫరెంట్ రీజన్స్ అయి ఉంటుంది, మీ వెల్నెస్ కోచ్తో ఒకసారి కూర్చొని వాళ్ళ హెల్త్ కండిషన్ పారామీటర్స్ అన్ని తీసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్ సజెస్ట్ చేయండి. అండ్ దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ కనెక్ట్ అవ్వండి. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు కమ్యూనిటీ, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. బ్యాక్ టు యూ సుదీప్ సార్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్.